ఒకరి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చు? టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం ఒకరి పేరు మీద 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే ఈ సిమ్ కార్డుల నిబంధన కొన్ని రాష్ట్రాల్లో మరో విధంగా ఉంది. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల వారు తమ పేరు మీద 6 సిమ్ కార్డులు మాత్రమే ఉంచుకోవచ్చు. పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటే ఏం చేయాలి? ఎవరైనా కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసేటప్పుడు వారి పేరు మీద ఎన్ని నంబర్లున్నాయో టెలికాం కంపెనీలు తెలియజేస్తాయి. ఒక వ్యక్తి తన పేరు మీద అనుమతించిన కనెక్షన్ల కంటే ఎక్కువ ఉంటే వాటిని సమీక్షించుకోవాలని టెలికాం కంపెనీలు కస్టమర్లకు సలహాలిస్తున్నారు. అదనపు కనెక్షన్ల గురించి హెచ్చరిస్తున్నారు. అదనంగా కనెక్షన్లు ఉంటే దానికి మరొకరి పేరుకు బదిలీ చేసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి? మన ధృవీకరణ పత్రాలపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో టెలికాం ఉద్యోగుల అవసరం లేకుండా మనమే స్వయంగా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం టెలికాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీ ప్రస్తుత మొబైల్ నెంబర్తో లాగిన్ కావాలి. తర్వాత మీ ధృవీకరణ పత్రంపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఆ మొబైల్ నెంబర్లు ఏమిటో పూర్తి జాబితా వస్తుంది. ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఏం చేయాలి? ఆ వెబ్సైట్ జాబితాలో మీరు తీసుకొని నంబర్ కనిపిస్తే అది మీది కాదని సదరు టెలికాం విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు, మీరు గతంలో కొనుగోలు చేసిన నంబర్ అయి ఉండి ఇప్పుడు దాని అవసరం లేకపోయినా రిపోర్ట్ చేయవచ్చు. ఆ జాబితాలో కనిపించిన మీ నంబర్ల పక్కన నాట్ మై నంబర్, నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఎవరైనా మీకు తెలియకుండా ఆ జాబితాలోని నంబర్ కొనుగోలు చేస్తే మీరు ఆ నంబర్ పక్కనే ఉన్న నాట్ మై నంబర్ ఆప్షన్ను ఎంచుకోవాలి. మీ పాత నంబరే ఉండి దానిని ప్రస్తుతం వాడకున్నా, మీ అవసరం లేదనుకున్నా సదరు నంబర్ పక్కన నాట్ రిక్వైర్డ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎలాంటి శిక్షలు ఉన్నాయి? కొత్త టెలికాం చట్టంలో శిక్షకు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ ప్రస్తావించలేదు. కానీ ఇందులోనే మోసం లేదా వంచన ద్వారా మరొకరి పేరు మీద మొబైల్ కనెక్షన్లు పొందడం అనే విషయాలను నేరంగా పరిగణించింది. ఈ కనెక్షన్ల కేసు ఈ నేరం కిందకి వస్తుంది. దీని ప్రకారం దోషులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.